హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు రమా శ్రీనివాసం. ఆషాఢ మాసం కదా! అందుకని ములగాకుతోటి ఒక రెసిపీ చేస్తున్నాను. ఆషాఢ మాసమే కాదండి, ఎప్పుడు చేస్తూనే ఉంటాను నేను. ఇంచుమించులో ములగాకు బానే వాడుతూ ఉంటాను. అలాగే మా అమ్మగారు కూడా ములగాకు బాగా వాడేవాళ్ళండి. ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రతి ఆదివారం, గురువారం ఖచ్చితంగా మాకు ములగాకు చేసి పెట్టేవాళ్ళనమాట. చాలా చాలా రుచిగా ఉండేది. ఎంతైనా అమ్మ చేతి వంట అద్భుతమే కదా! అలాగే నేను కూడా చేస్తాననమాట. మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నవేను ఇవన్నీ. హ్మ్. రకరకాలు చేసుకోవచ్చండి. ఈ ములగాకుతోటి బోలెడన్ని రెసిపీస్ చేసుకోవచ్చు. మా అమ్మగారు అన్నీ నేర్పించారు. చూసి నేర్చుకున్నవే ఇవన్నీని. నేను కూడా ఇప్పుడు ఒక రెసిపీ చేస్తున్నాను. ములగాకుని శుభ్రంగా కడిగేసుకోవాలండి. 2, 3 సార్లు బాగా కడిగేసుకోండి. ఎందుకంటే చెట్టు మీద దుమ్మది పడుతుంది కదా! చిన్న చిన్న పురుగులు, గ్రీన్ కలర్‌లో పురుగులుంటాయి. తెల్ల తెల్ల పురుగులుంటాయి. మనకు కనిపించవు. అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుని, ఆకుని బాగు చేసుకుని, కడిగేసుకుని, ఇలా సన్నగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. నేనంతా చక్కగా అంతా క్లీన్ చేసుకుని, కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇదిగోనండి. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను. అది కూడా ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడకుండా చేసుకుంటున్నాను. ఇది కొబ్బరి, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసుకుని పెట్టుకున్నాను. ఇదిగోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ, జీలకర్ర ఇవి కూడా వేసుకుని సరిపడా నీళ్లు పోసుకోండి. ఎందుకంటే మనం ఆయిల్ లేకుండా చేసుకుంటున్నాం కదా! అందుకోసం నేను వాటర్ పోసుకున్నాను. అలాగే మనం తరిగి పెట్టుకున్న ములగాకు కూడా దీంట్లో వేసేసుకుందాము. వేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకోవడమే. పెట్టుకుని చక్కగా అది ఉడకాలన్నమాట. ఆకు పచ్చి వాసన లేకుండా చక్కగా ఉడుకుతుంది. మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకున్న తర్వాత ఒకసారి మధ్యలో కూడా తీసుకుని చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకుని బాండీలో పోపు వేసుకుందాము. అది కూడా డ్రై రోస్టే చేస్తున్నానండి. ఒక చుక్క ఆయిల్ కానీ, ఘీ కానీ ఏది వాడట్లేదు. ఇలా వేసుకుని మినపప్పు, కొంచెం ఆవాలు వేసి వేయించుకోవాలన్నమాట. చూడండి చక్కగా వేగిపోయినాయి. ఆవాలు చక్కగా డ్యాన్స్ చేసాయి. అవన్నీ తీసుకుని ఒక గిన్నెలోకి తీసుకుందాము. చిన్న బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. ఆయిల్ లేకుండానండి చాలా రుచిగా ఉంటున్నాయి తెలుసా. అసలు మనకి గిన్నెలు తోముకోవడం అయితే ఎంత హాయిగా ఉందంటే చాలా హాయిగా ఉంది. మీరు మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. రుచికి ఏమాత్రం అసలు తేడా ఉండదండి. ఇంతంత ఆయిల్ పోసి చేయాలని అస్సలు అనుకోకండి. ఈలోపు నేను ఒక ఒక కప్పుతోటి కందిపప్పు ఉడికించుకొని పెట్టుకున్నాను. కందిపప్పు ఉడికించింది ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఈ ఉడికించిన నీళ్ళు ఉంటాయి కదండీ! కందిపప్పు ఉడికించుకున్న తర్వాత నీళ్ళు ఉంటాయి కదా! ఆ నీళ్ళతోటి నేను కందికట్టు పెట్టుకున్నాను. దీంట్లో నీళ్ళు వేసుకున్నాను. అలా కందికట్టు పెట్టుకోలేని వాళ్ళు ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసాం కదా! ఈ నీళ్ళు లేకుండా దాంతోటే డైరెక్ట్‌గా ఉడికించేసుకోవచ్చనమాట. ఇప్పుడు మనం ఈ పప్పు వేసుకొని కలిపేసుకున్నాం కదా! పోపు కూడా వేసేసుకుని ఒకసారి మూత పెట్టుకుందాం. చూసారా ఎంత మంచి వాసనేస్తుందోనండి. చాలా మంచి వాసనేస్తోంది. ఇంగువ కూడా వేసాం కదా! ఇంగువ ఉంటే ఈ పప్పులో అద్దిరిపోతుందండి. చాలా బావుంటుంది. అంతే మనం ఒకసారి మొత్తం ఇది తీసేసుకుని మూత తీసుకుని ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి బాగాను. ఇప్పుడు మీరు ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు, కారాలు కూడా చెక్ చేసుకోండి. కారం సరిపోకపోతే 2, 3 పచ్చిమిరపకాయలు వేసుకోండి. లేదంటే పొడి కారం ఇష్టం ఉన్నవాళ్ళు పొడి కారం వేసేసుకోండి. నేనైతే పచ్చిమిరపకాయలు మా
కొబ్బరితో పాటే మిక్సీ వేసేసాను. కరివేపాకు కూడా తింటే చాలా కంటికి చాలా మంచిదండి. నేను అన్నిట్లో కరివేపాకు వాడుతున్నాను. వెయిట్ లాస్ రెసిపీస్ చాలా బాగా పనిచేస్తున్నాయండి ఇవన్నీని. ఆయిల్ వేయట్లేదు కాబట్టి అసలు చాలా హెల్తీగా ఉంది. వెయిట్ లాస్ కూడా తొందరగా వెయిట్ లాస్ రిజల్ట్ కూడా మనకి చాలా బావుంటుంది. అంతేనండి. ఈ రెసిపీ అయిపోయింది. దీంట్లోకి కాంబినేషన్ ఏమనుకుంటున్నారో ఒక చట్నీ కూడా చేశాను. మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అది కూడాను. చూసారా మన కర్రీ రెడీ అయిపోయింది. మునగాకు కర్రీ రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు మనం ఆహ్, చట్నీ అన్నాను కదా! అది కూడా చేసేసుకుందామండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఎక్కువ కూడా లేవు కావాల్సినవి. కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అలాగే మీ దగ్గర ఉన్న పాత మాగాయి కానీ, కొత్త మాగాయి కానీ వాడుకోవచ్చు. ఈ ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా! అవన్నీ మిక్సీ జార్‌లో వేసుకోండి. మీకు ఎంత కావాలో అంత మాగాయి వేసుకోండి. మీ పులుపుకి సరిపడా మాగాయి వేసేసుకుని అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ వేసేసుకోండి. మిక్సీ వేసుకున్న తర్వాత ఇది సర్వింగ్ బౌల్‌లో తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మనం పచ్చిమిరపకాయ ముక్కలు ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో అది ఒక బౌల్లోకి తీసేసుకుని ఆ బౌల్‌లో శుభ్రంగా ఇది కూడా వేసేసుకోండి. ఈ పచ్చిమిరపకాయ ముక్కలు ఒకసారి కలిపేసుకుంటే పుల్ల పుల్లగా ఊరి చాలా బావుంటుంది. ఈ మునగాకు కూరలోకి ఈ కొబ్బరి తర్వాత మాగాయ పచ్చడి అద్దిరిపోతుంది.